అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 23వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అవి శుభ పరిణామాలా అశుభ పరిణామాలా, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000096491. వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందు మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో తెలివితేటలు కలవారు, ఎంతో ధైర్యం కలవారు, ప్రతి ఒక్కరికి సహాయం చేయడంలో ముందుండే మనస్తత్వం కలవారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఆరోగ్యపరంగా కాస్త అలసట, నీరసం అనిపించినప్పటికీ కూడాను చాలా జాగ్రత్త పడడం కూడా చాలా అవసరం. వీరు తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యంపై తగిన జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా వీరు దైవారాధన చేయడం వల్ల ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. రేపటి రోజున మీరు హనుమంతుల వారి యొక్క దేవాలయానికి వెళ్ళి తప్పకుండా హనుమంతుల వారిని దర్శించుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితి అంతా మీకు చాలా బాగా చక్కగా అయితే మెరుగుపడుతుంది. రేపటి రోజున శివారాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. రేపటి రోజున మీకు మనోధైర్యం, కార్యసిద్ధి కలుగుతాయని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి అదృష్టపు రంగు వచ్చేసి బంగారు రంగు, అలాగే శుభ సంఖ్యలు 1, 3. శుభ సమయం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీకు తప్పకుండా ఎంతో శుభకరంగా అయితే ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. సహనం, వినయం పాటిస్తే తప్పకుండా విజయం మీ సొంతమే అవుతుంది. సహనం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. అన్ని రకాలుగా కూడా మార్పుల విషయంలో మీ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అన్ని రకాలుగా మిమ్మల్ని తక్కువ చేసి హేళన చేసి చూసిన కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఓటమి మీరు తప్పకుండా ఒప్పుకొని మీ ముందు తలదించుకోబోతున్నారు. మీకు కృతజ్ఞతాభావం కలిగిన చాలా తప్పైపోయిందని చెప్పి వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం కూడా చాలా బలంగా అయితే కనబడుతూ ఉంటుంది. ఇక మీ జీవితంలో ఒక ప్రభావవంతమైన ఒక రోజు అయితే అనేది చెప్పుకోవచ్చు. ఎంతో మార్పు కలిగినటువంటి రోజు అయితే రేపటి రోజు మీకు నిలవబోతుంది. ఎన్నో సంవత్సరాలుగా గత కొంతకాలంగా మీరు అనేక బాధలను అయితే అనుభవించి ఉన్నారు, ఎంతో అవమానపడి ఉన్నారు, ఎన్నో కష్టాలను మనసులో దాచుకొని కృమిలిపోతూ ఉన్నవారు తప్పకుండా మీకు అయితే మీ సమస్యకు తగిన మంచి పరిష్కార మార్గం రేపటి రోజున మీ ముందుకు ఉండబోతుంది. మీకు క్షమాపణలు చెప్పి మీ ముందుకు రావడానికి ఒక వ్యక్తి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ఈ విషయాన్ని తప్పకుండా మీరు అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క రాశి గల వారికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ముందుకు వచ్చి తన తప్పు తను తెలుసుకొని తిరిగి మరలా మీ జీవితంతో మీకుతో బంధాన్ని అయితే గడపడానికి ఎటువంటి అర్హత అనేది మీకు తప్పకుండా అయితే రేపటి రోజున ఎనలేనటువంటి గౌరవాన్ని కూడా పొందబోతున్నారు. అద్భుతమైన పరిణామం అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుందని తెలుసుకుంటే మాత్రం తప్పకుండా సంభ్రమాచర్యాలకైతే గురికాక తప్పదు. ఒక ప్రత్యేకమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగబోతున్నాయి. ఎంత త్వరగా అయితే మీరు కిందకు పడిపోతారో తిరిగి అంతే త్వరగా మరలా పైకి లేవడానికి భగవంతుని యొక్క అనుగ్రహం మీపై చల్లగా మెండుగా అయితే కురవబోతుంది. రేపటి రోజున మీకు ఎంత అవమానం ఎదురైనప్పటికీ కూడాను అంతే గౌరవ మర్యాదలు తిరిగి మీకు పెంపొందిపోతున్నాయి. మీలో ఆవేశాన్ని నింపుతూ మీరు ఎంతో కసిగా మీరు చేసే ప్రయత్నం తప్పకుండా మీకు ఒక మంచి ప్రతిఫలాన్ని అయితే ఇవ్వబోతుంది. ఇతరుల కోసం బతకడం కంటే కూడా మీకోసం, మీ స్థాయి కోసం, మీ యొక్క ఆత్మగౌరవం కోసం బతకడానికి మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే సరిగ్గా రేపటి రోజున మాత్రం మీ యొక్క ఆత్మగౌరవాన్ని తిరిగి మరలా పొందేటువంటి అనేక రకాల సమయం వచ్చిందని అయితే మీరు చెప్పుకోవచ్చు. ఆ యొక్క సమయం మీ ముందుకు వచ్చి నిలబడిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక వార్త ఏదైనా మీకు ఒక సందర్భం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, నలుగురిలో మిమ్మల్ని మంచోడుగా ఒక మాట్లాడే విధానంగా కానివ్వండి, అవమానించిన పరిస్థితులన్నీ కూడా మీరు ఎదుర్కొని ఉన్నారు. మీ యొక్క స్థాయిని తగ్గించే విషయంలో అయి ఉండవచ్చు, మీ యొక్క ఆలోచన మార్చేటువంటి విషయంలో కూడా అయి ఉండవచ్చు. ఎంతో నమ్మకంతో అయితే మాత్రం మీకు వెళ్ళిన చోట మీకు తప్పకుండా అయితే ఎన్నో సమస్యలు ఎదురై ఉన్నాయి. అవన్నిటి కూడా మీరు మౌనంగా ఇంతకాలం భరించి ఉన్నారు. వాటన్నిటికీ తగిన
ప్రతిఫలం మీ మౌనానికి, మీ యొక్క కష్టానికి, మీ యొక్క శ్రమకు, మీరు పడిన బాధకు తప్పకుండా అయితే ఒక మంచి రోజునైతే రేపటి రోజున మీకు కలగబోతుంది. ఈ యొక్క సమాజంలో మీరు ఒక గొప్ప విజేతగా అయితే నిలవబోతున్నారు. సరికొత్త ప్రణాళికలు మీ జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు గతంలో తలగించుకున్న చోట తప్పకుండా మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడే రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడైతే అవమానపడారో తిరిగి అక్కడే మీకు మంచి పేరు, గుర్తింపు అయితే లభించబోతుంది. అది మీ యొక్క కార్యాలయం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, వృత్తికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఏదైనా కానీ రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు చేసిన ఒక మంచి బంధుమిత్ర వర్గాలలో కూడా కావచ్చు. కానీ మీకు నమ్మకం తగ్గిన చోట తిరిగి మీపై నమ్మకం అయితే పునరావృతం కాబోతుంది. ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూపించబడిన వ్యక్తులు తిరిగి మీ వైపు ఆకర్షితులైతే కాబోతున్నారు. నిజం చెప్పాలంటే మాత్రం రేపటి రోజున మీ చుట్టూ తిరగబోతున్నారు. అంటే మీరు మీ యొక్క గొప్పదనాన్ని వారు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీరు చేయవలసిన పని ఏదంటే కనుక మీ యొక్క నైపుణ్యం, మీ యొక్క సామర్థ్యత, అలాగే మీ యొక్క తెలివితేటలు అత్యంతగా గొప్పైన మీ ప్రదర్శన కూడా చూపించబోతున్నారు. గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితమైన ప్రణాళికతో మీరు రేపటి రోజున గర్వంగా అయితే నిలబడబోతున్నారు. మిమ్మల్ని చూసి, మీ యొక్క పనితీరుని, మీ యొక్క సామర్థ్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా గర్వపడేలాగా అయితే రేపటి రోజున చేయబోతున్నారు. అయితే పూర్తిగా మాత్రం మీ జీవితంలో చాలా మార్పు వచ్చేలాగా అయితే మిమ్మల్ని తక్కువ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని తిరిగి వారి జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించడం, మీతో కలిసి బంధాన్ని కొనసాగించడానికి అయితే ఎంతో మెరుగ్గా వారి యొక్క అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఒక క్లిష్టతరమైన పరిస్థితి కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. అంటే రేపటి రోజున ఒక సమస్యకు తగిన పరిష్కారం తప్పకుండా మీకు ఎదురవబోతుంది. అది యొక్క ప్రదేశం కావచ్చు, కేవలం మీ యొక్క విజయం కూడా కావచ్చు. మీరు అవమానపడిన చోటే మీకు తప్పకుండా మీ సమస్యకు తగిన పరిష్కారం మీ ముందుకు అయితే రాబోతుంది. మీ గౌరవానికి సంబంధించిన మీరు తలదించుకున్న చోటే కొంతమంది వ్యక్తులు గర్వంతో, ఎంతో గర్వభావంతో, గౌరవభావంతో మిమ్మల్ని తప్పకుండా అయితే వారి జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నారు. తప్పకుండా మీతో మరలా స్నేహబంధం కొనసాగించడానికి వారు ఎంతో మక్కువ చూపుతున్నారు. మీ యొక్క ప్రతిష్టను కావచ్చు, భవిష్యత్తును కావచ్చు, ఆత్మగౌరవం అనేటువంటివన్నీ అద్భుతమైన అనుభూతులన్నీ కూడా రేపటి రోజున గ్రహాల యొక్క కదలిక యొక్క ప్రభావం మూలాన మీ జీవితంలో మార్పు అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరు రేపటి రోజున ఎంతో అద్భుతమైన అవకాశాలను కూడా చారవిడుచుకోకుండా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఆత్మగౌరవం కూడా మీకు ఒక మంచి తనం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా ఒకే ఒక విషయం అంటే చెప్పాలంటే మాత్రం మీరు రేపటి రోజున ఎంతో సక్సెస్ఫుల్గా అయితే మీ యొక్క విజయబాటను మీరు కొనసాగిస్తారు. మీరు మెరుగుపరచడంలో మీరు ఓపికగా ఉండడం ద్వారా ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధించి తీరుతారు. మీ యొక్క పరిణితి కావచ్చు, మీ యొక్క మూల కారణం కావచ్చు, మీ సమయంలో రేపటి రోజున ఒక సరైనటువంటి మార్గాల ప్రణాళికతో రంగం సిద్ధమవుతుంది. రేపటి రోజున మీకు రాబోయే ఫలితాల ఆధారంగా మీరు అన్ని రకాలుగా కూడా ఎన్నో గొప్ప విషయాలను అత్యంత అద్భుతమైనటువంటి ఎదురుచూసే ఒక మంచి మనిషిగా అయితే రేపటి రోజున మీరు నిలవబోతున్నారు. మీ నుండి పూర్తిగా దూరం కావాల్సిన, ఎప్పుడో చేయవలసిన పనులన్నింటినీ కూడా తెలుసుకొని మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ఆధారంగా ప్రతి విషయాన్ని కూడా తప్పకుండా మీరు తప్పకుండా పూర్తి చేసి తీరుతారు. ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. మీ వైపు విజయ బాటలో మంచి అవకాశాలు మీకు అడుగులు మీ వైపు వేయబోతున్నాయి. ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు కూడా అమాంతంగా మీకు పెరగబోతున్నాయి. దీనివల్ల 10 మందిలో మీకు ఎంతో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతున్నాయి. గతంలో ఎవరి వల్ల అయితే మీరు అవమానపడ్డారో తప్పకుండా వారి వల్లే మరలా మీరు గౌరవింపబడబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే భగవంతుని యొక్క ఆరాధన చేయడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు మీకు తప్పకుండా లభిస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.